హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక ఈరోజు రెసిపీ ఎగ్ చిల్లీ ఇలా ఆమ్లెట్ ఎలా తయారు చేసుకోవాలో మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఇప్పుడు ఎగ్ వేసుకోవాలి. ఇలా ఉడికిన ఎగ్ని ఇప్పుడు తిప్పి వేసుకోవాలి. ఈ రకంగా రెండు సైడ్లా కాల్చుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఎగ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఇంక ఇదే విధంగా మిగతా ఎగ్స్ కూడా ఈ రకంగా ఆమ్లెట్లు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా సన్నగా తరిగిన వెల్లుల్లి వేసుకోవాలి. ఈ వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇప్పుడు అల్లం తురుము వేసుకోవాలి. అల్లం తురుము ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 పచ్చిమిర్చి ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో క్యాప్సికమ్ ఇలా పెద్దగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు కూడా ఇలా పెద్దగా కట్ చేసి వేసుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూను మిరియాల పొడి వేసుకోవాలి. 1 టీ స్పూను ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు వరకు నీళ్ళను వేసుకొని ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులో 1 టీ స్పూన్ టమాటా సాస్ వేసుకోవాలి. 1 టీ స్పూను సోయా సాస్ వేసుకోవాలి. 1 టీ స్పూను వెనిగర్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులో 1 టీ స్పూను కార్న్ఫ్లోర్ వేసుకొని ఇలా నీళ్ళతో కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న ఈ కార్న్ఫ్లోర్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. కొన్ని నీళ్ళు కూడా వేసుకొని ఇలా ఉడుకుతున్నప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఆమ్లెట్లని ఇందులో వేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల తర్వాత ఇలా తిప్పి వేసుకోవాలి. మరొక 2-3 నిమిషాల తర్వాత మరొకసారి తిప్పి కాల్చుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు చిల్లీ ఎగ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.